చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? ఏ గవర్నమెంట్ చెప్పలే, ఏ గ్రామ పంచాయతీ చెప్పలే, మన జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పలేదు. ప్రకృతి చెప్పింది. అంటే ప్రకృతి విజృంభణ జరిగింది. అంటే మనం అంతగా పాడు చేసాం ప్రకృతి. ఆ ప్రకృతి శుద్ధి జరగాలి అంటే కనుక మనం అగ్నిహోత్ర ద్వారా శుద్ధి జరుగుతుంది. మనం కరోనా అంటాం, దాని పేరే కరోనా. ఆ సమయాన్ని బయట కాలు పెడితే ప్రాణానికి ఆనందం చెప్పడం జరిగింది. సో ఆ సమయం ఏదైతే ఉందో, మేము హైదరాబాద్లో ఉంటే ఏ ఒక్క రోజు కూడా మేము ఇంట్లో ఉన్నదనే లేదు, బయట తిరగలేవాలి. ఎందుకంటే దీని ద్వారా మనం పీల్చుకునే వాయువు ఏదైతే ఉందో శుద్ధమైన వాయువు, అలాగే పవర్ఫుల్ వాయువు అంటుంది. మనం అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నాం. ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంటుంది? మనం పీల్చుకుంటే పెంచేది కాదు, మనం పీల్చుకునే శ్వాసలో ఉంటుంది ఇమ్యూనిటీ పవర్. మనం ఇప్పుడు వ్యవసాయం చేసే వారికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ అగ్నిహోత్రం ద్వారా మనకు అద్భుతమైన శక్తిని వస్తుంది. పేరు అగ్నిహోత్ర పాత్ర అంటారు. ఆ పాత్ర రాగి పాత్ర లేక మట్టి పాత్రలో మాత్రమే చేయాల్సింది. ఇవి చేయడం ద్వారా మన మట్టి పాత్ర ఏదైతే ఉందో దాన్ని మనం హ్యాండిల్ చేయలేం, పలిగిపోతుందని చెప్పి